సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎవరంట? అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. ఏమై ఉందంట? ముత్యము కంటే అమూల్యం. ముత్యమే చాలా విలువైనది. దానికంటే కూడా గుణవతి అయిన భార్య దొరుకుట అంతకు మించిన అమూల్యమైనది. దొరుకుటే అరుదంట. దేవుని స్తోత్రం. దొరుకుటే అరుదు అని బైబిలే చెప్తుందంటే దొరకరేమో అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిలే స్టేట్మెంట్ ఇస్తుంది. అట్లాంటి వ్యక్తి దొరకటమే, చెప్పండి, దొరకటమే. మీరు అస్సలు ఆడవాళ్ళు చెప్పట్లా, గట్టిగా చెప్పండి. అరుదు అంటే నువ్వు అనుకుంటున్నావే నీ మనసుకి, నేను గుణవతినే కదా అని అనుకుంటున్నావేమో, అందుకే చెప్పట్లేదు. హల్లెలూయా. నీ మనసుకు నువ్వు అనుకోవచ్చు నేను గుణవతినే కదా అంటే వాళ్ళ లక్షణాలు నేను చెప్పిన తర్వాత అప్పుడు చెప్పండి. దేవుని స్తోత్రం. పూర్తిగా నేను చెప్తాను. ఒక గుణవతి అయినటువంటి భార్యకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలను నేను చెప్తాను. అవన్నీ చెప్పిన తర్వాత నువ్వు గుణవతివో కాదు అప్పుడు నువ్వే తేల్చుకో. దేవుని స్తోత్రం. ఇంటికెళ్ళి మీ ఆయన అడిగితే చెప్పేస్తాడు. గట్టికెళ్ళి చెప్పండి. మీరు ఎవరిని అడగక్కర్లేదు. హల్లెలూయా. మీరు బయట వాళ్ళు అస్సలు అడగొద్దు. మీ ఇంటికెళ్ళి నీ భర్తను కూర్చోబెట్టి నేను గుణవతినేనా అని అడగండి. ఆయన నీకు చెప్తే చాలు. దేవునికి స్తోత్రం. గట్టికెళ్ళి చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి అంట దొరకటమే అరుదు. అరుదు అని బైబిల్ చెప్తుంటే అలాంటి వ్యక్తులు దొరకటం కూడా కష్టమే. కానీ మరి వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఏమండి, వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? వీళ్ళని ఎక్కడ ఎతకాలి? వెనకటికంట ఒక వివాహము చేయాలంటే 7 జతల చెప్పులు అరిగాయంట పిల్ల కోసం. అమ్మా వింటున్నారా? 7 జతల చెప్పులు అరిగిపోయాయంట ఒక పిల్ల కోసం. ఇవాళ ఒక్క జత చెప్పులు కూడా అరగాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఒక్క జత చెప్పులు కూడా అరగాల్సిన అవసరమే లేదు. పిల్లలు బాగా దొరికేస్తున్నారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి ఆ డిఫరెంట్ ఏందో ఆలోచించండి. ఆ రోజు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు అంట. అంటే తాతల ముత్తాతలు వాళ్ళ గుణగణాలు, అంటే ఆ ఇంటిలోంచి ఒక ఆడపిల్లని తీసుకొచ్చుకోవాలంటే అసలు కొన్ని తరాలు చూసి తెచ్చుకునేవాళ్ళు అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆడపిల్లే కుటుంబాన్ని, ఆ వంశాన్ని నిలబెట్టేది. దేవుని స్తోత్రం. ఆ కుటుంబాన్ని కట్టేది ఆమె. బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. చాలమ్మా. ఎందుకు ఇన్ని తరాలు ఎత్తికేవాళ్ళు? ఎందుకు ఇన్ని జతలు చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగేవాళ్ళు అంటే ఒక కుటుంబాన్ని కట్టాలి. దేవుని స్తోత్రం. అందుకని ఎవరి కోసం ఎత్తికారు వాళ్ళు? కనపడ్డ అమ్మాయికి తాళి కట్టలేదు. దేవుని స్తోత్రం. కనపడ్డ అబ్బాయిని చేసుకోలేదు. ఎవరి కొరకు వాళ్ళు వెతుకుతున్నారు? జ్ఞానము కలిగిన స్త్రీ, గుణవతి అయినటువంటి స్త్రీ. వారి కొరకు బోళ్ళంత సమయం పట్టేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బోళ్ళంత సమయము హెచ్చించేవాళ్ళు, బోళ్ళంత సమయము కనిపెట్టి తిరిగేవాళ్ళు. ఆ విధంగా తిరిగితే 7 జతల చెప్పులు అరిగాయంటమ్మా. ఆ రకంగా తిరిగితే ఏమరిగే? 7 జతల చెప్పులు అరిగిపోయాయంట. తిరిగి వాళ్ళు అలసిపోయేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఆ విధంగా తిరిగితే
అందుకని ఆనాటి కుటుంబాలు అలా కట్టబడ్డాయి. దేవుని స్తోత్రం. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తెలుసా మీకు? ఉమ్మడి కుటుంబాలు అంటే ఏంటి? అందులో ఎవరెవరు ఉంటారు? తాతలు, ముత్తాతలు, బాబాయిలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనత్తలు, మేనమావలు కదా, బావలు, బామ్మర్దులు, అన్నలు, తమ్ముళ్ళు, వదినలు. అవునా? వీళ్ళంతా కూడా అంతే. ఒక ఊరిలో ఉండేది ఆ ఇల్లే. ఆ ఇల్లు ఎలా ఉండేది? ఒక ఊరి మాదిరిగా. ఆ కుటుంబం ఎలా ఉండేదంటే దాని ఉమ్మడి కుటుంబం. ఈరోజు ఉన్నాయా? ఈరోజు ఉన్నాయండి? ఆ రోజుల్లో ఏముండే? ఈ రోజుల్లో అవి లేవు, ఉమ్మడి కుటుంబాలు. ఎందుకు లేవు? అసలు ఎక్కువ శాతం కుటుంబాలు ఎవరి వల్ల విడిపోతాయి మీకు తెలుసా? ఒప్పుకోవాలి. ఎవరి వల్ల విడిపోతాయి? అమ్మాయి మా వాళ్ళు అంటాం. దేవుని స్తోత్రం. అసలు ఆ కుటుంబాలు కట్టేది ఎవరో తెలుసా? చెప్పండి. బైబిల్లో మాటే చెప్పండి, బయటదొద్దు మనకి. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టేది ఎవరు? మరి అదే ఇల్లు రోడ్డు మీద వేసేది ఎవరు? దేవుని. అంటే మీ పాత్ర ఎంత గొప్పదో. హల్లెలూయా. మీ పాత్ర పెద్ద పాత్రే. హల్లెలూయా. మీ పాత్ర చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. మీకు దేవుడు అంత పెద్ద పాత్ర ఇచ్చాడు. మరి దాన్ని కరెక్ట్గా నియమించకపోతే మన ఇల్లు ఏమవుతుందండి? కొల్లేరైతుంది. చెప్పండి, ఏమవుతుంది? కొల్లేరైతుంది. దేవుని స్తోత్రం. ఈ గుణవతి అయినటువంటి స్త్రీకి మొదటిగా ఉండవలసిన లక్షణం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలమ్మా. దేవుని యందు భయం ఏముండాలా స్త్రీకి? గుణవతి అయినటువంటి భార్య అని పిలువబడుతున్న ఈ స్త్రీకి ఉండవలసింది మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుని పట్ల భయం ఉండాలి. ఏముండాలా? భయం ఉండాలా. భయం ఉన్న స్త్రీ ఏ టైంలో లెగుస్తుంది? చెప్పాలా? ఏ టైంలో లెగుస్తుందండి? చెప్పండి. పెందల కాడ అంటే ఏ కాడ? టైం ఎంత? ఏమండి? పెందల కాడ, ములక్కాడ, అది కాదు కావాల్సింది. ఏ టయానికి లేవాలి? సూర్యుడు నెత్తి మీదకి వచ్చినప్పుడా? ఏమండి? సూర్యుడు నెత్తి మీదకి వచ్చినప్పుడు లేచి ఏమండి మీరు రోడ్డు మీదకి వెళ్ళి 3 పొట్లాలు ఇడ్లీలు తీసుకురండి, అందరం తిందాం అంటదా? ఏమంటది? పోయి టిఫిన్ తీసుకురా అంటదా? టిఫిన్ చేసాను లేచి తినండి అంటదా? చెప్పరేందండి? టిఫిన్ చేశాను లేండి అంటదా? లేకపోతే వెళ్ళి టిఫిన్ తీసుకురా పోండి ఆటో వేసుకుని అంటదా? చెప్పాలి. మీరే మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి మీరే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడే ఏ స్త్రీ అయినా తన ఇల్లు గుణవతి అయినటువంటి భార్యకు మొదటిగా ఉండవలసిన లక్షణం దేవుడంటే భయం. ఇవాళ అందం మీద ఉన్న శ్రద్ధ స్త్రీకి దేవుని మీద లేదు. ఇప్పుడు అందంగా ఉండాలని ఈ కనపడ్డాయన్ని క్రీములు రాసుకుంటున్నారు. అవునా? అవునమ్మా. ఈ యొక్క సెల్ ఫోన్ ఒకటి దొరికింది, ఊరిక తిప్పడమే పని. ఏమండి? ఈ తిప్పి కనపడ్డ పేస్టల్లా కొనుక్కొని ఏంది ఇక ముఖానికి గులుపుకుంటున్నారు. దేవుని స్తోత్రం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని స్తోత్రం. ఏ స్త్రీ అయితే దేవుని పట్ల భయం కలిగి ఉంటుందో కొన్ని తరాల పాటు ఆ స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని స్తోత్రం. అనేకులు ఏం చేస్తారు? ఆ స్త్రీని కొనియాడతారు. ఇలాంటి భార్య మాకుంటే బాగుండు, ఇలాంటి తల్లి మాకుంటే బాగుండు, ఇలాంటి చెల్లి మాకుంటే బాగుండు, ఇలాంటి అక్క మాకుంటే బాగుండు అని ఆ మిమ్మల్ని చూసిన వారు కొనియాడాలి. దేవుని స్తోత్రం.
ఈ రాక్షసులాగా ఉండకూడదు, ఈ దయ్యంలాగా ఉండకూడదు అని మాత్రం ఎవరు అనుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆలోచన ఎవ్వరికీ రాకూడదు. మొదటిగా మన బ్రతుకుల్లో మనం చేంజ్ రావాలి. ఏం రావాలంటే దేవుని పట్ల భయం ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆయన పెందల కాడనే లేచి చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఆయన ఏ టైంలో లేచాడంట? పెందలి కాడ లేచాడు. బైబిల్ ఏం చెప్తుంటే వేకువజామున 3 గంటలు. దేవుని స్తోత్రం. ఆ టైంలో లేచంట ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. వేకువజామున లేచే అలవాటు ఉండాలి. ఎవరు లెగుస్తారంటే దేవుని పట్ల ఎవరైతే భయం కలిగి ఉంటారో వాళ్ళు లేస్తారు. ఏముండాలా? రాత్రి 12 గంటల దాకా సినిమాలు చూసి, సెల్ ఫోన్లు చూసి, ఏమండి 2 దాకా, 12 గంటల దాకా, 1 గంట దాకా ఈ విధంగా సెల్ ఫోన్లు చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు లెగుతారా? ఏమండి? లేవలేరు. మెలకువ రాదు. మరి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఏమో గుణవతి అయిన స్త్రీ అంటారా? ఏమండి అనగలరా? ఏమో గుణవతి అయినా స్త్రీ అంటారా? అలా సెల్ ఫోన్లు చూసుకుంటే 10 అయినా కూడా మనకు తెలియదు పొద్దుగాల. అవునా? ఆ టైంలో లేచి వాళ్ళ ఆయనకి ఏం చెప్తున్నావా? నువ్వు ఎమర్జెన్సీగా రోడ్డు మీదకి వెళ్ళి నీకో ప్లేటు నాకో ప్లేటు తీసుకురా అంటది. ఏంటది? టిఫిన్. దేవుని స్తోత్రం. అదే పెందల కాడ లేవాలంటే నువ్వు పెందల కాడే పడుకోవాలి. దేవుని స్తోత్రం. పెందల కాడ మనం నిద్ర లేసినప్పుడు పెందల కాడ లేసి మనం ప్రార్థన కూడా చేసుకోగలం. దేవుని స్తోత్రం. ఇందాక ఆయన మాట చెప్పాడు సహోదరుడు, ఎవరైతే దేవునికి సన్నిహితంగా ఉంటారో దేవుడు వారితోనే మాట్లాడతాడంట. హల్లెలూయా. ఎవరు దేవునికి సన్నిహితంగా, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో దేవుడు ఎక్కువగా వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. నీవు సన్నిహితంగా ఉండకపోతే దేవుడు నీతో మాట్లాడు. నువ్వు ఎన్ని రోజులు చర్చికి వచ్చినా వేస్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రోజులు చర్చికి వచ్చినా ఉపయోగం లేదు. క్రమం లేని జీవితం ఏంటి? అక్రమం. కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, లేదా ఇంకేమన్నా ఇచ్చినా, ఇంకేమిచ్చినా కూడా ఒక క్రమం లేనప్పుడు మనం చేసిందంతా అక్రమైపోద్ది. దాని వలన నువ్వు ఆశీర్వదించబడాలంటే, దాని వలన నువ్వు అభివృద్ధి చెందాలంటే మొదటిగా మనకంటూ ఒక క్రమం ఉండాలి. దేవుని స్తోత్రం. ఏముండాలి? మొదటిగా దేవునికి భయపడాలి. రెండవది వేకువజామున లేచి ప్రార్థన చేయాలి. 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? దేవుని యందు భయం. రెండవది పెందల కాడ లేచే అలవాటు. లేచి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇంకో మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గమును తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏముంది? రెండవది ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. రెండవది ఏముండాలి? ఆ స్త్రీలో యథార్థత ఉండాలి. ఏముండాలి? యథార్థత. భర్త దగ్గర ఒకలాగా, వెలుపట ఒకలాగా ఉండకూడదు. హల్లెలూయా. ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా ఉండకూడదు. దేవుని మందిరంలో ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా ఇలాంటి లక్షణాలు ఉండనే ఏముండాలా? యథార్థత ఉండాలా. 3వ లక్షణం ఏంటి? యథార్థత కలిగినటువంటి స్త్రీ. దేవుని స్తోత్రం. ఆమె యథార్థంగా మాట్లాడాలా. ఏ కార్యం చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఆ మాట్లాడే మాటల్లో కానీ, చేసే పనుల్లో కానీ, క్రియల్లో కానీ ఏం కనపడాలా? యథార్థత కనపడాలా. నేను చూసిన వారు చెప్పాలా, ఈమె యథార్థవంతురాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె యథార్థవంతురాలు. ఈమె మాట తప్పదు. మాట అంటే మాట తప్పదు. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఎలా ఉంటారు యథార్థవంతులు? మాట మీద నిలబడతారు. దేవుని స్తోత్రం. అమ్మా చెప్పరేంది? యథార్థవంతులు ఎలా ఉంటారు? మాట మీద నిలబడతారు. నువ్వు మాట మీద ఉండాలి. మాట అంటే మాటే. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ చెప్తుంది, ఆయన మాట తప్పనివాడు. ఎవరైనా మాట తప్పనివాడు. ఆయన యథార్థవర్తనుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరండి? యథార్థవంతుడు కనుక ఆయన ఏం తప్పడు? మాట తప్పడు. ఈరోజు యథార్థంగా నేను ఉండగలుగుతున్నానా అనేది ఆలోచన చేసుకోవాలి. మొదటిది ఏంటి? దేవుని యందు. రెండవది మెలకువ కలిగిన పెందల కాడలేచి ప్రార్థన. మూడవది యథార్థత. ఎవరికి ఉండాలి ఇవి? ఏ స్త్రీ? గుణవంతురాలైన స్త్రీ. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకో మాట కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు ఆయనకు తిరస్కరించువాడు. చూడండి, ఇక్కడ ఏముందండి? ప్రవర్తన ఏంటంట? యథార్థ కలిగిన ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. అంటే ఈ విషయంలో ఏంటంటే విధేయత. దేవుని స్తోత్రం. ప్రవర్తన అంటే ఏంటి? నాలుగో దాన్ని ఏమంటారు? విధేయత. అంటే లోబడే గుణం. ఎదురు చెప్పదు. లోబడుతుంది. కొంతమంది ఉంటారు, ఒక మాట అంటే 100 వడ్డిచ్చేస్తారు. దేవుని స్తోత్రం. ఇక ఆ కుటుంబంలో శాంతి ఉండదు. ఏముండదు? శాంతి సమాధానం ఉండదు. ఒక్కటే అంటాడు వాళ్ళ ఆయన. ఇక ఆమంటది 100 మాటలు టక్ 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 టక్. ఇక మిషన్ గన్ అనమాట. ఒక్కసారి బట్టన్ నొక్కితే ఒకేసారి వచ్చేస్తాయి గుండ్లు బయటికి. ఆ విధంగా ఇక మిషన్ గన్ టైప్లో పేల్తారనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విధేయత ఉండాలి. ఏముండాలి? విధేయత. ఒకవేళ నీకు బాధ కలిగి నొప్పించే ఒకవేళ మాట అన్నా, పరిస్థితులను బట్టి మాట్లాడినా సానుకూలంగా సమాధానం చెప్పగలిగిన ఆ యొక్క విధేయత నీకు ఉండాలి. అది లేకపోతే నువ్వు మిషన్ గన్లాగా పేలితే ఏముంటుంది? ఇంకా మొత్తం రోడ్డు మీదకి వచ్చేయాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ పరిస్థితులను ఎక్కడికి వస్తాయి? రోడ్డు మీదకి వస్తాయి. నాలుగో విషయం ఏంటంటే విధేయత. చెప్పండి. మొదటిది భయం, రెండవది మెలకువ కలిగిన ప్రార్థన, మూడవది యథార్థత. మాటలో యథార్థంగా ఉండాలి. నాలుగవది విధేయత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించును. చాలు. దేనిని బట్టి ఆనందించాలి? దేవుని యొక్క ఆజ్ఞను బట్టి. దేవుని స్తోత్రం. దేనిని బట్టి? ఆజ్ఞ. బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, కట్టడలను బట్టి, నియమాలను బట్టి, నిబంధనలను బట్టి నువ్వేం చేయాలి? ఆనందించాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, 10 గంటల కల్లా చర్చికి రావాలని చెప్పాను. ఇది ఆజ్ఞ. ఏం చేయాలి? కరెక్ట్గా రావాలి. అంతే. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను బట్టి నువ్వు సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞను బట్టి సంతోషించాలి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం ఆ మొదటి వచనం చూడండి. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును.
ఏందంట? సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించాలంటే ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు అనుసరించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు పాటించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి నువ్వు ఆనందించాలి. ఆయనకు రమ్మంటాడు, పెద్దలాడు రమ్మంటాడు, ఉపవాస ప్రార్థన అంటాడు. ఆయనకంటే ఏం పని పాటలేదు, మాకుండవు ఆ పనులు అనుకునేవాళ్ళు కూడా ఉంటారా ఉండరా? ఏమండి? ఆజ్ఞ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. నువ్వు ఎప్పుడైతే దేవుడిచ్చిన కట్టడలు ఆజ్ఞలు అనుసరించకుండా మనం తిరుగుతామో మనం పాపం చేసిన వారం అవుతాం. పాపం చేసే ఇంట్లో పీస్ఫుల్ ఎలా ఉంటుంది? పాపం ఉన్న ఇంట్లో సమాధానం ఎలా ఉంటుంది? పాపం ఉన్న ఇంట్లో ప్రశాంతత ఎలా ఉంటుంది? ఇల్లు అంటే నీ హృదయం. ఇల్లు అంటే నీ హృదయం. నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు నీకు ప్రశాంతత ఉంటుందా? నీ మనశ్శాంతి ఉంటుందా? నీకు నెమ్మది ఉంటుందా? ఉంటుందండి. ఎప్పుడు చిరుబుర్రులు ఆడుతూనే ఉంటాం. ఈ హృదయంలో పాపము ఏలుబడి చేస్తే నీకు ఎప్పుడు కోపమే, ఎప్పుడు ద్వేషమే, ఎప్పుడు అసూయే, ఇవన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం. పాపంతో పాటు రైలు పెట్టేలాగా ఇవన్నీ వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. పాపంతో అంటే నువ్వేదో పెద్ద తప్పు చేయలా, దేవుని ఆజ్ఞను తిరస్కరించావు. దేవుని కట్టడలు, దేవుని నియమాలను తిరస్కరించి నడుస్తున్నావు. అందుకనే పాపము నీ మీద ఏలుబడి చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నీకు ప్రశాంతత లేదు, నీకు నెమ్మది లేదు, నీ సమాధానం లేదు. హల్లెలూయా. సమాధానం లేదు. పాస్టర్ గారు మాకు సమాధానం లేదండి ఇంట్లో. పాస్టర్ గారు మాకు నెమ్మది లేదండి. పాస్టర్ గారు మాకు ఆరోగ్యం లేదండి. పాస్టర్ గారు మాకు ఆర్థికమైన ఇబ్బందులండి. పాస్టర్ గారు ఏం చేస్తాడండి? పాస్టర్ గారు గట్టిగా చెప్పండి. పాస్టర్ గారి దగ్గర ఏముంది? ఓం భీమ్ అనగాల పోతాయా? ఏమండి అమ్మా? పోతాయా? తాయిత్తు కట్టించుకొచ్చుకుంటే పోతాయా? ఇలా క్రైస్తవులు కొంతమంది తాయిత్తులు కట్టించుకొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? మన కాలనీలోనే ఉన్నారు. నేను పేర్లు చెప్పను, నాకు తెలుసు వాళ్ళు ఎవరో కూడా. దేవుని ఇష్టం వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు, నేను చెప్పను. కానీ తాయిత్తులు కట్టించుకుంటే సమస్యలు పోతాయమ్మా. తాయిత్తులు కట్టించుకుంటే ఒక ఆయన అన్నాడు, ఒక తాయిత్తు కట్టించుకుంటే అంటే 200 దయాలు వస్తాయంట దాని అమ్మటి. ఓ మంత్రగాడు, ఆయన భూత వైద్యుడంట. ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళ సేవ చేస్తున్నాడు. మన ఈ ప్రాంతానికి వచ్చాడు, ఆ బ్రదర్ కూడా వచ్చినట్టున్నాడు, ఇద్దరు వెళ్ళాం. ఆయన చెప్పాడు, ఒక తాయిత్తు కట్టించుకుంటే 200 దయ్యాలను అందులో పెట్టి పంపుతారంట వాళ్ళు. ఒక తాయిత్తులు ఎన్ని దయ్యాలు వస్తున్నాయి? 200 దయ్యాలు వస్తుందంట. మనకు ముందు పట్టింది ఒకటే దయ్యం. నువ్వు డబ్బులు ఇచ్చి ఎన్ని దయ్యాలు తెచ్చుకుంటున్నావు? 200 దయ్యాలు తెచ్చుకుంటున్నావు. ఉన్నది ఒకటి, ఈ ఒక 200 మొత్తం కలిపి ఎన్ని అయ్యి? 201. ఇప్పుడు నీ ఇంట్లో ఏముంటుంది ఇంకా? అప్పుడేం భజన ఉంది, ఇప్పుడు చెక్క భజన అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది నీకు సమస్య. అందుకనే మంత్రగాళ్లే మారిపోతున్నారు. మాంత్రికులే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని వాళ్ళ మంత్రదండలన్నీ వాళ్ళకి సంబంధించిన కాల్చి అవతల పాడేసి వాళ్ళంతా కూడా యేసు ప్రభుని నమ్ముకొని ఆయన స్తుతిస్తున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ ఏమీ లేదని గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇవాళ క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని వారికి సమస్య వచ్చిన వారు మోకరించి ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేయకుండా తాయిత్తులు కట్టించుకుంటున్నారు. కొంతమంది అంతరాలకు మంత్రాలకు చింతకాయలు రాలవని ఒక సామెత ఉంది, తెలుసా మీకు? హల్లెలూయా. ఉందా లేదా? అంతరాలకు మంత్రాలకు ఏం రాలు? చింతకాయలు కూడా రాలు. ఇవాళ మరి ఆ అంతరాల కోసం, ఆ మంత్రాల కోసం పరిగెత్తేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారా లేరా? ఉన్నారండి, ఉన్నారు. ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్తారు తెలుసా? ప్రార్థన లేక. ఎందుకు వెళ్తారు? మంచి సహవాసం, ఆత్మీయ సహవాసం లేక. ఒకటేంటి చెప్పాలి? ప్రార్థన లేదు. రెండవది ఆత్మీయ సహవాసం లేదు. అంటే మొదటిది నీలో ప్రార్థన లేదు, నీ కోసం ప్రార్థించే వాళ్ళు కూడా లేరు.
అందుకని నువ్వేం చేస్తావు? ఇక తాయితులు కట్టే వాళ్ళ దగ్గరకు పోతావు. అవును, నిజం. నీ సహవాసాన్ని నువ్వే పోగొట్టుకున్నావు, ప్రార్థన నువ్వే పోగొట్టుకున్నావు. ఎందుకు? ఆజ్ఞ. దైవజనుడు ఒక మాట చెప్తే నువ్వు పడవు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు పెందలాడ రమ్మంటాడా అంటే రాకపోతే చెప్తాడా? ఎంత ధైర్యం ఆయనకి. అది గుండె శరీరం అనుకుంటారు. మరి నేనేం చేసేది? మరి బైబిల్లో ఉన్న మాట గట్టిగా చెప్పండి. ఈ బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా మాటలు అర్థం చేసుకోండి. ఆజ్ఞ అతిక్రమించకూడదు. ఈరోజు మీరు వచ్చేటప్పటికి 6 పాటలు పాడాం, అర్ధగంట ప్రార్థన చేసాం, ఇవన్నీ అయిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరగంట సేపు ప్రార్థన చేసాం. ఈరోజు మీరున్నారా? ప్రార్థనలో ఉన్నోళ్ళు ఎవరు? అరగంట సేపు ప్రార్థనలో ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. 4 పెద్ద ఆయన కూడా ఉన్నాడు. చూడండి ఎంతమంది ఉన్నావు లెక్క పెట్టండి. మీరే అడి తిరిగి అలో 2 ఇవో 3 అంటే మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. 6 పాటలు పాడాం, లేరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మొదటి నుండి చివరి దాకా పనిచేసేవానికి జీతం ఎవరైనా ఇస్తారు. హల్లెలూయా. అవునా? ఎవరి దగ్గరైనా కూడా మనం జీతానికి వెళ్తే ఆ జీతం ఇచ్చే యజమాని ఏం చేస్తాడు? స్టార్టింగ్ నుండి చివరి దాకా చేస్తేనే మనకు జీతం. మధ్యలో వస్తే మనం అడగలేము. మధ్యలో వచ్చి 1 గంట 2 గంటలు చేసామనుకోండి, జీతం అడగగలమా? అందరితో పాటు దిగుతాం, పని కాళ్ళు చేతులు కడుక్కుంటాం, అందరితో పాటు లైన్లో నిలబడతాం. నీ పేరు అక్కడ ఉండదు. మార్నింగ్ టైంలో స్కూల్లో కానీ పిల్లల్ని ఏ టైంలో రండి పిల్లల్ని స్కూల్లో పిలిచేది? హాజరు ఎప్పుడు వేసుకుంటారు? 9. అక్కడ చాక్లెట్ కంపెనీలో 7:30కి, స్కూల్లో 9:30కి అనుకుందాం, 9కి అనుకుందాం. ఎక్కడికి వెళ్ళినా కూడా హాజరు ఉంటుంది. ఆ హాజరుని బట్టి సాయంత్రం వెళ్ళేటప్పుడే కదా నీకు కూలి ఇచ్చేది. అది నెలకు కానీ సాయంత్రం కానీ. ఒకవేళ మనం 12 గంటలకు వచ్చామని ఆ టైంలో అది ఉండదుగా. ఆ మిషన్లు ఏమి పనిచేయవు అక్కడ. దేవుని స్తోత్రం. ఆడ హాజరు వేసుకునే వాళ్ళు ఎవరు అక్కడ ఉండరు. మరి అందరితో పాటు జీతం అక్కడ రాదు. దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేసినా, పాటలు పాడినా, స్తుతించినా, కింద పడి పొరలాడినా, మధ్యలో వచ్చినప్పుడు మధ్యలోనే. దేవుని స్తోత్రం. దానివల్ల వలన ఉపయోగం లేదు. అందుకని ఆజ్ఞ ఎవరైతే ప్రేమిస్తుందో, ఏ స్త్రీ ప్రేమిస్తుందో ఆ స్త్రీ అంట సంతోషిస్తుంది. హల్లెలూయా. ఎన్నో మాట ఇది? 5వ మాట. మొదటిది దేవుని యందు భయం. 2వది పెందలకాడి ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి. 3వది యథార్థత. మాట యందు యథార్థత కలిగి ఉండాలి. మాటలు తప్పేవాళ్ళుగా ఉండకూడదు. అననీయ సఫీరాల్లాగా. దేవుని స్తోత్రం. 4వది ఎలాగా? విధేయత, అంటే లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. 5వది ఆజ్ఞలను ప్రేమించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరికొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతరంగ కరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన అన్ని విషయములో మీరు విధేయులై ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలాంటి అలంకరణ ఉండాలంట? అందులో శుద్ధాలంకరణ. దేవుని స్తోత్రం. మీరు మనుషులను సంతోష పెట్టేటువంటి అలంకరణ మీరు కలిగి ఉంటున్నారేమో, కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంటే శుద్ధాలంకరణ అంటే అంతరంగంలో ఉండేటువంటి ఈ అలంకరణ దేవుణ్ణి మహిమపరుస్తుంది. హల్లెలూయా. ఏ అలంకరణ కావాలి? ఏ అలంకరణ అండి? హృదయాంతరంగములో ఉండే అలంకరణ. ఇప్పుడు దేవుడు ఏ అలంకరణ చూస్తాడు? అమ్మా, నీ పైన వేసుకునే మేకప్ చూడడు. నువ్వు తెల్ల బట్టలు వేసుకుని వచ్చినంత మాత్రాన చర్చికి నువ్వేమి పరిశుద్ధురాలివి కాదు.
నువ్వేం పరిశుద్ధుడు కాదు. నీ అంతరంగం ఎలా ఉంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే శుద్ధ అలంకరణ, అంతరంగములో అలంకరణ కలిగి మనం ఉండాలంట. ఏమండి, చెవులకి ఈ చెవులకు 2 పోగులు, ముక్కుకొకటి, ఏమండి మెడలో 4 దండలు, ఇలా కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, ఇక ఏవేవో గంగిరెద్దికి మాదిరి వేసుకున్నాం అనుకోండి, ఏమంటారు? దేవునికి వచ్చే బిడ్డలు ఎలా ఉండాలి? శుద్ధ అలంకరణగా, వెలుపటి అలంకరణ కాదు. గంగిరెద్దుని చూసారు ఎప్పుడన్నా? ఇళ్ల ముందుకు వచ్చి డాన్స్ చేస్తారే, శ్రీరామ పండుగ అప్పుడు వస్తుంటారు కదా గంగిరెద్దులను తీసుకొని, అదే సంక్రాంతి పండుగ అప్పుడు ఎట్లా అలంకరించుంటాయి అమ్మా? ఎట్లుంటాయి చెప్పండి? దాన్ని గంగిరెద్దు అంటారు. వాళ్ళు అలా అలంకరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. దేవుని అది వెలుపటి అలంకరణ, అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు కోరుకునేది అంతరంగము లోపట అలంకరణ. ఏ అలంకరణ అంటే అది శుద్ధమైన అంతరంగపు అలంకరణ. దేవుని స్తోత్రం. నీకు ఉండవలసింది వెలుపట అలంకరణ కాదు. నువ్వు మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల కొరకు నువ్వు అలంకరించుకోవటం కాదు. దేవుణ్ణి సంతోష పెట్టడానికి నీ హృదయాన్ని నువ్వు అలంకరించుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా అని చెప్పేసి మురికిగా ఉండమని కాదు. హల్లెలూయా. 3 రోజులకు ఒకసారి స్నానం చేయమని కాదు, అలా ఉండమని. అది కాదు నేను చెప్పేది. నీ భర్తకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, కానీ అంతకు మించి దేవుని ఎదుట నువ్వు అలంకరింపబడి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను చూసినప్పుడు నీ అంతరంగపు లోపట అలంకరణ చూసి ఆయన నిన్ను చూసి ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ భర్త పై రూపాన్ని చూసి నిన్ను ఎలాగైతే ఆనందిస్తాడో, సంతోషిస్తాడో, నీ భార్య ఎలాగైతే నీ పై రూపాన్ని చూసి ఆనందించి సంతోషిస్తుందో, నీ తల్లిదండ్రులు ఎలాగైతే నీ పై రూపాన్ని చూసి ఆనందించి సంతోషిస్తారో, నీ స్నేహితులు ఎలాగైతే సంతోషించి ఆనందిస్తారో, అలాగే దేవుణ్ణి కూడా నువ్వు ఆనందించు. హల్లెలూయా. 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 మీరు గట్టిగా చెప్పిందా చెబుతా. హల్లెలూయా. దేవుని ఇక్కడే ఉన్నారు మీరైతే. అంతరంగపు అలంకరణ దేవునికి చాలా అవసరం. ఏ అలంకరణ అండి? అంతరంగపు అలంకరణ. పైన అలంకరణ కాదండి, అది మనుషులకు అవసరం. కానీ అంతరంగములో ఉండే అలంకరణ ఎవరు చూస్తున్నారు? దేవుడు. దేవునికి నచ్చినట్టుగా నువ్వు అలంకరించుకోవాలి. ఆ అలంకరణ గురించి నేను తర్వాత చెప్తా. అంతరంగపు అలంకరణ మరొక రోజు ఎప్పుడన్నా వాక్యం చెప్తా మీకు. దేవుని స్తోత్రం. అంతరంగము లోపల ఏం అలంకరించుకోవాలనే దాని గురించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ప్రియులారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలమ్మా. ఎవరికి లోబడి ఉండాలి? మీరు దేవునికి ఎలాగైతే లోబడి ఉంటారో మీ భర్తకు కూడా మీరు లోబడి ఉండాలంట. ఎలా ఉండాలి? గౌరవించాలి. శిరస్సుని, సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. భార్యకు శిరస్సు ఎవరు? భర్త. నీ భర్తను అవమానించే వ్యక్తిగా ఉండకూడదు. కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడతారు. అరే అంటారు భర్తను పట్టుకొని. ఏమంటారు? అరేనా, ఒరేనా. నీ దుంపదేగా భర్తను పట్టుకొని అరే ఒరే అంటావా? నీకు సిగ్గుశారం లేదు? దేవుని స్తోత్రం. అరే ఏంటి? ఆయన ఏమను? భర్త అంటే ఎవరు? ఎవరండి భర్త అంటే? నీ శిరస్సు. అరే అంటే అవమానం కాదు. ఆయన ఎవరు? నీ యజమానుడు. చెప్పండి. యజమాను. ఇప్పుడు ఒక దగ్గర పని చేస్తున్నాము, ఒక యజమానుడి కింద అరే ఇట్లారా సుబ్బారావు అంటావా? ఆడి పేరు సుబ్బారావే కానీ ఏదో ఒకటి అంటామా? అంటామండి? ఏమంటాం? సార్ సుబ్బారావు గారు, సార్ ఇట్రండి సార్ అంటాం. అంతేనా? ఏమండి? ఈ మధ్యకాలంలో ప్రేమలు ఎక్కువైపోయి ఏమంటున్నారు భర్తని?
ఏమంటున్నారు చెప్పండి, ఏమంటున్నారు? నీ శిరస్సును నువ్వు గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వే గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? నీ భర్తకు నువ్వే విలువకపోతే, నీ భర్తను నువ్వే గౌరవించకపోతే, నీ భర్తకు నువ్వే లోబడకపోతే నీ పిల్లలు ఎలా లోబడతారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఎలా పిలిస్తే రేపు పిల్లలు కూడా అలాగే పిలుస్తారు. అలా కట్టుకోకూడదు నీ కుటుంబాన్ని. దేవుని స్తోత్రం. అందుకనే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. అర్థమవుతుందండి నా మాటలు? అర్థమవుతున్న వారు ఒకసారి అల్లు చెప్పండి. హల్లెలూయా. శిరస్సుని ఏం చేయాలి? గౌరవించాలి. ఇవాళ చదువులు ఎక్కువైపోయినాయి, బాగా చదువులు ఎక్కువైపోయి అసలు భర్తని గౌరవించట్లా. మీరు కొన్ని చూసారా? కొంతమంది భర్తని కాలుతో దంతారు. కాలుతో పొద్దుగాలేసి లే అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాలుతో దాన్ని లేపేవాళ్ళు ఉన్నారు. అరే లేరా అనేవాళ్ళు ఉన్నారు. అంటే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. గర్వం ఏంది ఇది? గర్వం. ఇంకా చెప్పండి, అహంకారం. దేవుని స్తోత్రం. ఏంటిది చెప్పాలి? అహంకారం, గర్వం. బైబిల్ చెప్తుంది గర్వం ఎక్కడ తీసుకెళ్తుంది? అంత గర్వం మనకు ఉండకూడదు. దేవుని స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, నీ భర్తను నువ్వు గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ శిరస్సును నువ్వు ఘనపరచాలి. నీ శిరస్సుకు నువ్వు లోబడి ఉండాలి. గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. ఎలా పడితే అలా మాట్లాడటానికి వీల్లేదు. అది దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన యజమానుడు, నువ్వు యజమానురాలు. ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవాలి. నోరుందిలే అని చెప్పి ఎలా పడితే అలాగా మాట్లాడుకోవడానికి మీకు అధికారము ఉందా? లేదు. మీరు దేవుని పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలు కనుక మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎలా ఉండాలి? ఉప్పు ఎక్కువ వేస్తే ఏమవుతుంది? ఉప్పు ఎక్కువ వేస్తే కషమే తింటారా? మీ మాటలు ఎక్కువైతే కూడా సంసారాలు నాశనం అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాటలు ఎక్కువైతే రేపొద్దున ఏమవుతుంది? ఆ మాటలే రేపొద్దున విషంగా షేదిగా మారిపోతాయి. నా భార్య నన్ను లెక్క చేయదండి అని చెప్తాడు నీ భర్త. నా భర్త నన్ను ప్రేమించడండి. స్టార్టింగ్లో ప్రేమతో మాట్లాడుకునే మాటలే కొంతకాలానికి అవేమైపోతాయి? ఏమైతే అండి? చేదైపోతాయి, విషం అయిపోతాయి. అందుకని ఒకే మాట మీద మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకే మాట, అదే కంటిన్యూ చేయండి. ఎలా పడితే అలాగా పిలుచుకోవద్దు. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. శిరస్సును ఏం చేయాలి చెప్పాలి? గౌరవించాలి. 100 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సంఘములోనైనా 10 మందిలో ఉన్నా గౌరవించాలి. ఆయనకి దేవుడిచ్చిన హోదా, అధికారం, దాన్ని నువ్వు గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును మరి. అలాగే నీ శిరస్సుని నువ్వు ఎలా పిలవాలో మొదటిగా నువ్వు నేర్చుకోవాలి. ఆ శిరస్సుకు నువ్వు లోబడితే, ఆయన నువ్వు గౌరవిస్తే, ఆయనకు విలువనిస్తే, ఆయనకి ఇచ్చే విలువను, గౌరవాన్ని బట్టి నీ విలువ పెరుగుతుంది. హల్లెలూయా. నీ భర్త విలువ తీస్తే ఎవరి విలువ పోద్ది? మీ విలువ పోద్ది. 10 మందిలో పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడామనుకోండి, ఎలా పడితే అలా గద్దించామనుకోండి, ఎలా పడితే అలా పిలిచామనుకోండి, చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా పడితే అలాగా మాట్లాడటానికి బైబిల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు దేవుని పిల్లలు. గమనించాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తీతు పత్రిక. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగుల మధ్య పానాస్తుకులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యం
దూషింపబడకుండునట్లు స్త్రీలు యవ్వన స్త్రీలు తమ భర్తలకు తన భర్తలకు లోబడి ఉండి ఆ తమ భర్తలను ఆ శిశువులను ప్రేమించు వారును ఆ బుద్ధి గలవారును ఆ పుత్రులను ఆ ఇంట ఉండి పని చేసుకుని వారును ఆ మంచి వారినై ఉండవలెనని దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పుచు ఆ మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని ఆ బోధించుము. ఆమేన్. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి స్త్రీలు? కుటుంబానికి కానీ వెలుపటున్న వారికి కానీ వీళ్ళు ఒక మంచి ఉపదేశం చెప్పేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి ఉపదేశం. ఎలాంటి ఉపదేశాలు మోసుకొని రావాలి? ఎలాంటి ఉపదేశాల గురించి మనం మాట్లాడుకోవాలి? మంచి ఉపదేశం అంటే ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎలా ఉండాలంటే అది మా ఆత్మీయ జీవితాలను బలపరిచేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలండి? ఏమండి ఎలా ఉండాలి? నువ్వు నాకేదైనా చెప్పావనుకోండి అది నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదిగా ఉండాలి. నేను నీకేదైనా చెప్పాను అనుకోండి అది నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా ఉండాలి? బలపరిచేటువంటి ఉపదేశాన్ని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక గుణవతి అయినటువంటి స్త్రీ ఎలాంటి ఉపదేశం చెప్పాలండి? మంచి ఉపదేశం. పోసుకోలు మాటలు చెప్పకూడదు, అల్లరి చిల్లర మాటలు చెప్పకూడదు, అల్లరి చిల్లర మాటలు వినకూడదు, మాట్లాడకూడదు. పనికి మాలిన వాటి గురించి నువ్వు చెప్పడము ఆలోచించడం వ్యర్థం. దేవుని స్తోత్రం. దాని గురించి చెప్పకపోవడమే వ్యర్థం, దాని గురించి మాట్లాడకపోవడమే వ్యర్థం. దేవుని స్తోత్రం. చాలా మంచిది. ఎందుకంటే దాని వలన నీ ఆత్మీయ జీవితం కుంటుపడుతుంది. హల్లెలూయా. ఏం కుంటుపడుతుంది? నీ ఆత్మీయ జీవితం. ప్రతిరోజు వ్యర్థమైన మాటల గురించే మనం సంభాషించుకున్నాం అనుకోండి, ఒకరోజు మనం ఏమైపోతాం? వ్యర్థులమైపోతాం. దేవుని స్తోత్రం. ఎక్కడికన్నా మనం వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా, స్నేహితులింటికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు ఆత్మీయ సంగతుల గురించి మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ మాటలు మాట్లాడినప్పుడు అక్కడ ఎవరైనా ఆత్మీయంగా బలహీనులుంటే బలపరచబడతారు. ఎవరైనా దేవుని వాక్యము ఎరుగని వారుంటే ఆ వాక్యం నువ్వు చెప్పే మాటలను బట్టి వాళ్ళు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. హల్లెలూయా. అంతేనా? నువ్వు ఏదో సొల్లంతా మోసుకెళ్ళి ఎక్కడెక్కడో చెప్తే నువ్వు పాడైతావు, ఎదుటోళ్ళు కూడా ఆత్మీయంగా పాడైపోతారు. ఎక్కడ విన్నది అక్కడే, అది చెత్త అయితే ఆడే వదిలి మంచి విషయాలు అయితే తీసుకొని రా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పనికిరాని విషయాలు ఎక్కడే వదిలేయాలి. మంచి విషయం అనుకోండి దాన్ని గట్టిగా పట్టుకో. దేవుని స్తోత్రం. చూడండి ఏం చేయాలి? గుణవతి అయినటువంటి స్త్రీకి ఏముండాలి? మంచి ఉపదేశకురాలై ఉండాలి. మంచి విత్తనం. మంచి విత్తనం. దేవుని వాక్యం మంచి విత్తనం లాంటిది. నీ మాట మంచి విత్తనం లాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మాట చెప్తే ఆ మాట ఎదుటివారి ఆత్మీయ జీవితాలని బలపరిచేదిగా ఉండాలి. ఆ మాట కట్టేదిగా ఉండాలి. మనం రెండు మాటలు మాట్లాడామనుకోండి, ఒక నోటితో ఆత్మీయ మాటలు, ఒక నోటితో చెత్త మాటలు చెప్పామనుకోండి, ఈ రెండు కలవు. ఒక కుళాయిలో నుంచి ఉప్పు నీళ్లు మంచి నీళ్లు వస్తాయా? రావు. ఉంటే ఉప్పు నీళ్ళైనా వస్తాయి, లేకపోతే మంచి నీరైనా వస్తాయి. మన అంతరంగంలో నుండి వస్తే మంచి అయినా రావాలి, లేదంటే చెడ్డ అయినా రావాలి. అటు ఇటు రెండు వచ్చిన అనుకోండి మనం దేనికి పనికిరాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు మంచి ఉపదేశము చెప్పే స్త్రీలై ఉండాలి. హల్లెలూయా. నీ భర్తకు కూడా మీరు మంచి ఆలోచనలు చెప్పండి. నీ పిల్లలకు కూడా మంచి ఆలోచనలు చెప్పండి. మీ స్నేహితులకు మంచి ఆలోచన చెప్పండి. మంచి ఉపదేశం చేయండి. వాళ్ళు చెడ్డ మార్గంలో వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళకి దేవుని వాక్యం గురించి మంచి మాటలు చెప్పండి. బైబిల్లో ఉన్నటువంటి మంచి ఉపదేశం చెప్పండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారండి? మారతారు. దేవుని స్తోత్రం. తాగుబోతు కూడా, వ్యభిచారి కూడా, దొంగ కూడా, ఎలాంటి వాళ్ళు కూడా మీరు మంచిగా మాట్లాడితే ఏదో ఒక రోజున ఖచ్చితంగా మార్పు వస్తుంది. దేని వలన చెప్పండి? మంచి ఉపదేశం అంటే ఏంటి? దేవుని వాక్యం.
ఆయన మాటలు చెప్తే ఖచ్చితంగా మారుతారు. భర్త డ్యూటీకి వెళ్ళి రాగానే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఆయన పొద్దుగూకులు డ్యూటీకి వెళ్ళి వచ్చాడు, మీరు ఇంట్లో ఉంటారు కదా, ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్తున్నారా? హల్లెలూయా. రాగానే పని చెప్తారు, ఏదో ఒకటి రాగానే ఏం చెప్తారు? పని చెప్తారు. అప్పటిదాకా ఆయన ఏం చేసి వచ్చాడు? మళ్ళీ మీరేం చెప్తున్నారు? మరి ఆయనకి ఏమవుతుంది? ఏమవుతుంది? ఇసుకొస్తుంది. హల్లెలూయా. అప్పటిదాకా చేసి వచ్చింది పనే, మళ్ళీ ఇంటికి వచ్చి మీరు చెప్పేది కూడా పనే. ఇంకా ఆయనకి ఏమవుతుంది? కోపం వస్తుంది, ఇసుకొస్తుంది. దాని ద్వారా పద్యాలు కూడా వస్తాయి. దాని ద్వారా కూడా ఏమొస్తాయి? పద్యాలు వస్తాయి. ఈ పద్యాలు అందరు వింటారు, దేవుని స్తోత్రం. దాని వలన మనకేమొస్తుంది? అవమానాలు వస్తాయి. దానివలన చూడమ్మా, ఆదివారం రోజు బైబిల్ తీసుకొని అబ్బా ఎంత పరిశుద్ధంగా పోద్దో, ఇక సోమవారం నుండి ఇంట్లో సినిమానే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సోమవారం నుండి మళ్ళీ శనివారం దాకా సినిమా హాల్ ఉన్నట్టే ఉంటుంది, ఇల్లు గోల గోల. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అని ఎవరంటారు? మన ఇరుగు పొరుగోళ్ళు. ఎవరంటారు? ఇరుగు పొరుగోళ్ళు. అందుకే వాళ్ళు మారరు. దేవుని స్తోత్రం. మనం ప్రత్యేకంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మన మాటలు ఎలా ఉపదేశాల్లాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకోటి ఏంటంటే ఆరాధించే స్త్రీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా దేనికి అంత ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం. మన జీవితంలో మొదటి స్థానం దేవుడిది. ఎవరిది? ఇంకా రెండవ స్థానం నువ్వు ఎవరికి ఇస్తావు అనేది అది నీ యొక్క ఇంపార్టెంట్ని బట్టి ఉంటుంది. దేవుని స్తోత్రం. హిందువులు ఏం చేస్తారు? ఇది తల్లి, తండ్రి, గురువు, దైవం, అంతేనండి. మనం ఇది రివర్స్ పోయింది. బండి ఇడిపోయింది, రివర్స్ పోయింది. అయితే మన ఆ రివర్స్ని మనం అట్నుంచి రావాలి. దేవుడు ఫస్ట్. ఎవరు? దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత గురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ ఎవరు? దేవుడు. సృష్టికర్త లేకుండా మనం లేం. ఉన్నామండి. ఆయనే మనల్ని సృష్టించకపోతే, అసలు ఆయన నా గురించి నీ గురించి ఊహించకపోతే మనం ఉంటామా? లేవు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మార్నింగ్ లేవగానే ఏం చేయాలి? ప్రార్థన. దేవుని స్తోత్రం. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. తర్వాతే కొంచెం వాక్యం చదువు వస్తే కొంచెం వాక్యం చదువుకోవాలి. తర్వాత ఒకవేళ చదువు రాదనుకోండి, సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, ఏదో పాట ఆ వాక్యం పెట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఎన్నో మెసేజ్లు ఉన్నాయి, 500 మెసేజ్లు ఉన్నాయి మన. దేవుని స్తోత్రం. ఏదో ఒకటి కాసేపు పెట్టుకొని మీకు నచ్చిన ప్రసంగం ఏదో ఒకటి ఒక 10 నిమిషాలు వినొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.